వైఎస్ జగన్ అనే మీ అన్న, మీ బిడ్డ, మీ రైతు రాష్ట్రంలో వేసిన విత్తనాలు మరో 15 ఏళ్లలో మహావృక్షాలు అవుతాయి. ప్రతి గ్రామంలో సంక్షేమం, మంచి మొక్కలు నాటానని, పేదరికాన్ని మటుమాయం చేయాలన్నదే మీ బిడ్డ స్వప్నమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం చేసిన మంచి గుర్తుకు రాదని, 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం రేపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము, మళ్ళీ చంద్రబాబును నమ్మటము అంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికే, వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను కానీ, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం కానీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది. మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలు అమలు చేసిన